టీఎఫ్ఐ కలిసందరికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. బేసిక్ గా విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి విత్ దిల్ రాజు గారి కాంబో అనగానే మనకు ఒక మినిమం గ్యారంటీ అనే ఒక మైండ్ సెట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ దానికి సంక్రాంతి సీజన్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ సినారియో బట్టి చూసుకుంటే వీళ్ళని ఇంకెవ్వరు ఆపలేరు అనమాట. సో వెంకటేష్ గారి ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఉండే గ్రిప్, అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్ విత్ మ్యాజికల్ మ్యానరిజమ్స్ అండ్ దిల్ రాజు గారు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అనమాట. తర్వాత ఇండెప్త్ గా మాట్లాడుకుందాం. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లా. ఎందుకో తెలియట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చేసినా కూడా గంట మాత్రం కొట్టట్లేదు అనమాట. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట కూడా కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే 10th రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ మూవీకి 2 tickets గివ్ అవేగా ఇవ్వబోతున్నాం అనమాట. దానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేసి కింద సబ్స్క్రైబ్డ్ అని కమెంట్ చేయండి చాలు. మేమే మీకు కనెక్ట్ అయ్యి మేమే టికెట్స్ బుక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు విషయానికి వస్తే, సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సూపర్, సింప్లీ సూపర్. మీకు ఎలా చెప్పాలంటే, ఒక సంక్రాంతి సీజన్ కి ఒక 4 ఫ్యామిలీస్ థియేటర్ కి వెళ్ళి చక్కగా హాయిగా కూర్చొని నవ్వి అండ్ కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యి, అదే ఎమోషనల్ హైతో ఇంటికి వచ్చి చక్కగా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో చేసుకుంటే దీనికంటే ఇంకా హ్యాపీ ఇంకేముంటుంది ఆ సీజన్ కి. సో యాజ్ పర్ మై ఒపీనియన్, సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక పెర్ఫెక్ట్ సంక్రాంతి సీజన్ మూవీ లా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి అనిల్ రావిపూడి గారి మ్యాజిక్ కాస్త ఎంటర్టైన్మెంట్ కాస్త ఇన్వాల్వ్ చేస్తే మూవీలో ఖచ్చితంగా ఇది ఒక 100 crores క్లబ్ లో ఖచ్చితంగా కూర్చుంటుంది అనమాట. ఇకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే, ట్రైలర్ లో వెంకీ గారిని చూసుకుంటే ఇలాంటి మూవీస్ వెంకీ గారు కోకొల్లలు చేశారనమాట. అండ్ ఈయన గురించి అండ్ ఈయన యాక్టింగ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే చాలా మూవీస్ లో చూసేసాం అనమాట. సో ఆయన గురించి అండ్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ అండ్ అర్హత నిజంగా నాకు ఆర్ మాకు లేదనమాట. సో ఈ ట్రైలర్ చూస్తే ఆయన యాక్టింగ్ చాలా ఈజీతో చేశారనమాట. చాలా సింపుల్ గా, చాలా డైలాగ్స్ పర్ఫెక్ట్ గా షూట్ అయ్యాయి అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే, హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ గురించి, పెళ్ళైన అమ్మాయిలా చాలా చక్కగా యాక్ట్ చేశారు. సో యాజ్ పర్ మై ఒపీనియన్, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా మూవీలో ఈమె అదరగొడతారని అనిపిస్తుంది. ట్రైలర్ లో చూస్తే నాకైతే యాక్టింగ్ నచ్చింది. మీకు కూడా మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇంకో హీరోయిన్ మీనాక్షి చౌదరి గారి గురించి చెప్పాలంటే, యాజ్ యూజువల్ గా ఒక ఎక్స్ లవర్ గా కనపడబోతున్నారు. అండ్ ట్రైలర్ లో చూసుకుంటే నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. సో మూవీలో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక మ్యూజిక్ బై భీమ్స్. సంక్రాంతి 2025 సీజన్ కి 3 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అన్ని మూవీస్ ని కంపేర్ చేసుకుంటే సాంగ్స్ ఆల్బమ్ వైజ్ సంక్రాంతికి వస్తున్న మూవీ సాంగ్స్ పిచ్చగా నచ్చేసాయి అనమాట. సూపర్ సాంగ్స్. రమణ గోగుల గారు పాడిన సాంగ్స్, మీను సాంగ్ అండ్ ఇప్పుడు వెంకటేష్ గారు పాడిన సాంగ్ సూపర్. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అండ్ సాంగ్స్, ట్రైలర్స్ బట్టి చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక పర్ఫెక్ట్ మూవీ అనమాట. ఫైనల్ గా ట్రైలర్ గురించి చెప్పాలి అంటే, ట్రైలర్ అయితే చాలా బాగుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గంట ఇంపార్టెంట్. రేపు మా మూవీ ప్రొడిక్షన్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం, అది కూడా చూడండి. ఖచ్చితంగా రేపు 5:30కి రిలీజ్ అయిపోతున్నాం. అండ్ గివ్ అవే ఇవ్వబోతున్నాం అనమాట. గేమ్ చేంజర్ కి 2 tickets అవే ఇవ్వబోతున్నాం. సో దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్ లో సబ్స్క్రైబ్ అని రాయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.